రాజ్ ప్రకాష్ పాల్ గారి మినిస్ట్రీ వైజాగ్ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఏం కోరుతున్నామంటే, మీ అందరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నామంటే, మీరు ఒక ప్రత్యేకమైన వారిగా దేవుని కోసం నిలబడాలని ఆశిస్తున్నాం. అందుకే ఈ ఉజ్జీవ సభలు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి. యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం చేస్తూ ఉంటే వేల మంది ప్రజలు వచ్చారంట. ఎన్ని వేల మంది వచ్చారండి? కేవలము పురుషులని లెక్క పెడితే 5,000 మంది వచ్చారు. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేదంట. అంటే లెక్కింపలేనంత ప్రజలు వచ్చారు. కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు, లెక్క పెట్టలేకపోయారు. పురుషులు మాత్రమే లెక్క పెట్టారు, కానీ ఇక స్త్రీలు లెక్క పెట్టడానికి, పిల్లలు లెక్క పెట్టడానికి వాళ్ళకి కుదరలేదో ఏమో మరి. అంతమంది ప్రజలు వచ్చారంట. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఏంటా కార్యం? 5 రొట్టెలు 2 చేపలు విరిచి వచ్చినటువంటి లెక్కలేనన్ని ప్రజలకి ఆహారాన్ని పెట్టాడు. ఎవరిచ్చారండి? యేసు ప్రభు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఎవరిచ్చారు? వేల మంది ప్రజలు వచ్చారు, లెక్కలేనంత మంది ప్రజలు వచ్చారు. కానీ ఆ రోజున దేవుని అద్భుతం కొరకు నిలబడింది ఒక చిన్న పిల్లవాడండి. కొందరే ఉంటారండి అటువంటి వారు. రోజు ఎంతో మంది ఉన్నారు అనుకోవటం కాదు, కానీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడికున్నాను లేదా? దేవుడు నన్ను చూసినప్పుడు, ఇన్ని వేల మంది ప్రజల్లో దేవుడికి నన్ను చూసినప్పుడు, నా హృదయాన్ని చూసినప్పుడు, నా జీవితాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషించేటువంటి జీవితం నాకు ఉందా లేదా? అది చాలా ప్రాముఖ్యమైనది. లెక్కలేనంత మంది ప్రజలు వచ్చారు, కానీ దేవుడు అద్భుతము జరగటానికి అక్కడ ఒక్క చిన్న పిల్లవాడు మాత్రమే నిలబడ్డాడండి.